సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఎట్లా అనిపిస్తుంది? చాలా చండాలంగా అనిపిస్తుంది. ఒక చెత్త షో అని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ చేస్తారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో అక్కడ చూసుకుంటుంటే అసలు అగ్ని పరీక్ష కాదు, సామాన్యులను పిలిచి మరి అవమానించిన పరీక్ష అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓవరాల్గా నాకైతే అసలు నచ్చడం లేదు షో. అసలుకి వాళ్ళైతే ఎవరైతే 3 జడ్జిలు ఉన్నారో వాళ్ళు జడ్జిలు కాదు, లైక్ చిల్లర్ పర్సన్స్ అని చెప్పేసి కూడా అనిపిస్తుంది. ఇంకా శ్రీముఖి విషయానికి వస్తుంటే ఆమె ఏమంటారు, షోకి యాంకర్గా చేయడం కాదు, నేను షో ఆఫ్ చేయడానికే వచ్చినా అని చెప్పేసి ఆడ 100% చూపిస్తుంది. సో ఆమె వల్ల ఆమెకి దేనికి లాభం అర్థం అవ్వట్లేదు. మీరు ఆఖరికి టీఆర్పీఏ పెంచుకోవాలి, మీ అగ్ని పరీక్ష షోనే పెంచుకోవాలనుకుంటే ఏదైనా కొన్ని యాక్టివిటీస్ ఇవ్వండి వచ్చిన కామన్ పర్సన్స్కి, అర్థమవుతుందా? అంతేగాని మీరు వాళ్ళని కించపరిచి వాళ్ళని ఏమంటారు చాలా గలీజ్గా చేసేసి మీ టీఆర్పీ పెంచుకోవడం అనేది చాలా చండాలం అని చెప్పుకోవచ్చు. ఒకటి చెప్తున్నా, అగ్ని పరీక్ష అది కాదు, అవమానించే పరీక్ష అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఉప్పల్ బాలు గారినైనా సరే ఎవరినైనా తీసుకుంటుంటే కూడా ఇక్కడ నాకు తెలిసి కామనర్స్ ఎవరు లేరు, అందరు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్సే. వాళ్ళకంటూ ఒక పేరు ఉంటుంది, వాళ్ళకంటూ కొంతమంది ఫ్యాన్స్ కూడా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు అంత హేళన చేస్తుంటే లైక్ వాళ్ళ కెరియర్ ఏమైపోవాలని చెప్పేసి నేను చెప్తున్నా. అసలు ఈ ఉప్పల్ బాలుని ట్రాన్స్జెండర్ అని చెప్పేసి అని అడుగుతున్నాం. గత సీజన్లో చూసుకుంటే తమన్నా సింహాద్రి గారైనా సరే, ప్రియాంక గారైనా సరే, వాళ్ళు అప్పుడు ట్రాన్స్జెండర్లు వచ్చారు కదా. మరి అప్పుడు మీరు అడగలేదు మీరు ట్రాన్స్ అని చెప్పేసి, ఎందుకు చెప్పు తీసుకొని కొడతారని భయమా? సరే, ఒకవేళ అదే ఉప్పల్ బాలు నువ్వు అడిగినట్టు ట్రాన్స్ అని అడిగినట్టు అదే ఉప్పల్ బాలు నేను ఒక లెస్బియన్ అని చెప్పేసి అని అడిగితే తీసుకోగలుగుతావా? తీసుకోలేవు కదా. అందరికీ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా నీలాగానే. మరి వాళ్ళకెందుకు అంతగానం ఏమంటారు, అంతగానం దించేస్తారు మొత్తం. చూడండి ఇక్కడనే కనిపిస్తుంది. కాబట్టి అమాయకుడు కాబట్టి ఊరోడు కాబట్టి ఏమన్నా సరే పడతాడు, ఏడ్చుకుంటూ బయటకు వచ్చాడు. అదే మేమైతే చెప్పు తీసుకొని కొడుతున్నాయని చాలా మంది అంటున్నారు. చదువు ఒక్కటే కారణమే కాదు, ఉప్పల్ బాలు మంచోడు, మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసిండు. ఎందుకనంటే అంత అవమానించినా సరే ఒక షో, ఒక రియాలిటీ షో కాబట్టి మన పద్ధతిలో మనం ఉండాలి అని చెప్పేసి ఆయన ఎక్కువ మాట్లాడలేదు. సో ఇక్కడ ప్రజలకు తెలుసు ఎవరు చిల్లర్నో ఎవరు మంచోలో. అందుకనే వాళ్ళు చేసిన తప్పు కాబట్టి కోట్లాది మంది వాళ్ళని ఏమంటారు వాయిస్ రేజ్ చేసి మరి అడుగుతుర్రు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి. సో దీనివల్ల ఉప్పల్ వాళ్ళకి ఎటువంటి ఏమంటారు ప్రయోజనం అయితే లేదు. కంప్లీట్గా అతని ఫేవర్గానే అందరు ఉన్నారు కాబట్టి. సో నాకు తెలిసినంత వరకు ఉప్పల్ బాలు అయితే కరెక్ట్ డెసిషన్ తీసుకొని బయటకు వచ్చిండు. సో అట్లాంటి చెత్త షో ఉండకుండా, లైక్ నువ్వంటే మంచోని కాబట్టి నువ్వు బయటకు వచ్చినావు, ఆ చెత్త షోలో నీలాంటి మంచోడు అవసరం లేదు. శాలిని పటేల్లో ఏం చూసి ఇప్పుడు అందులో అంటే గ్రీన్స్ ఇచ్చారంటారా? ఎవరు? శాలిని పటేల్ షూ తుడిచింది కదా ఆమె గ్రీనే ఇవ్వడానికి కారణం ఏందనంటే, ఇక్కడ మెయిన్ బిగ్ బాస్ ఏందనంటే ఫస్ట్ అభిజిత్ గురించి మాట్లాడుకోవాలంటే అభిజిత్కి 2 హగ్గులు ఇవ్వాలి, వీలైతే ఒక కిస్ ఇవ్వచ్చు పర్లేదు, అప్పుడు గ్రీన్ ఇచ్చేస్తాడు. ఈమె బిందు మాధవ్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ వెళ్ళాలి, ఒక ఆడపిల్లగా నేను మీకు ఇన్స్పిరేషన్ అని చెప్పాలి, ఒక ఆడపులి అని చెప్పేసి పొగడాలి, ఇంకేమైనా ఉంటే అవి కూడా పొగడాలి. నవదీప్కి ఏంది, 1 అండ్ ఓన్లీ బాడీ మంచిగా ఉండాలి, లేక నవదీప్ ఏమన్నా అంటే కుళ్ళు జోకులు వేస్తే పడాలి. శ్రీముఖిని అందగత్తి ఏమనంటారు, బిగ్ బాస్కి మీరు ఎట్లా ఫ్యానో నేను కూడా అంత పెద్ద ఫ్యాన్ అని చెప్తే ఇట్లాంటి సింపతి యూజ్ చేస్తే అప్పుడు గ్రీన్ ఇస్తారు, లేకపోతే అసలుకి ఇవ్వరు. అంతకుమించి ఏం లేదు. ఒక బిగ్ బాస్ ఇంతకుముందు మనకు చెత్త షో అని తెలిసింది, ఇప్పుడు అగ్ని పరీక్షను కూడా చెత్త షో చేస్తారు కొంతమంది చెత్త జడ్జిలు అని చెప్పుకోవచ్చు. ఝాన్సీ నుంచి ఏం లేదు, ఒకటి చెప్తున్నా, ఆల్రెడీ అయిపోయింది. ఆ సింపతి కార్డ్ రైతు బిడ్డ అనేది అయిపోయింది. ఒక పనికి వాళ్ళ ఎదవా పల్లవి ప్రశాంత్ వచ్చిండు, నేను రైతునా అని చెప్పేసి అన్నాడు, మమ్మల్ని అందరినీ ఏమంటారు ముంచేసిండు. మళ్ళీ మేము రెడీగా లేము. రైతు బిడ్డ లేకపోతే ఆర్మీ నుంచి వచ్చినా లేకపోతే ఇంకో కాడి నుంచి వచ్చినా ఈ సింపతి కార్డులన్నీ పక్కకు పెట్టండి. మీకు నచ్చినట్టు మీ క్యారెక్టర్ ఏంది, మీ డిసిప్లిన్ ఏంది, అట్లాంటివి తీసుకొని వచ్చి లైక్ షోలో పెడితే కరెక్ట్ అనిపిస్తే మేము మీకు ఓట్లు వేస్తాం. అంతేగాని ఇప్పుడు బిగ్ బాస్లో ఎవరు గెలిచినా సరే నేను బయటకు వచ్చినాక వానికి సాయం చేస్తా వీనికి సాయం చేస్తా అనుకుంటాడు, కానీ బయటకు వచ్చిన తర్వాత వాని ముడ్డి కడుకోవడం వానికే సరిపోవట్లేదు, బయటకు వచ్చి ఏం చేస్తాడు. సో మేము కామనర్స్ అయితే మేము ప్రజలమైతే మళ్ళీ మేము ఫూల్ అవ్వడం రెడీగా లేమని చెప్తున్నా. ఎవరైనా సరే మంచిగా ఆడండి, మీరు జెన్యూన్ అనిపిస్తే మేము ఓట్లు వేస్తాం. ఇప్పుడు వచ్చే వాళ్ళ ది బెస్ట్ అంటే రాజకుమారి అని చెప్తా. ఎందుకనంటే చాలామంది ఆమెను ఒక మోటివేషన్గా తీసుకోవాలి. అది కరెక్టా తప్ప అనట్లనంటే 100% అది కరెక్ట్ అని చెప్తా. ఎందుకనంటే అంత ఎమోషన్తో చెప్పింది. కొంతమంది కొన్ని అబద్ధాలు చెప్తారు, అంత లాంగ్ స్టోరీ చెప్పలేరు. సో ఒకటి వాళ్ళ పిల్లల గురించి ఆలోచించింది.
వాళ్ళ పిల్లల మీద ఎవరు చేతులు వేయొద్దు, లైక్ నా పొజిషన్ నా పిల్లలకి రావద్దు అని చెప్పేసి ఆలోచించింది. కాబట్టి నాకు తెలిసి చాలా జెన్యున్గా అనిపించింది. బిగ్ బాస్కి ఎవరైనా కరెక్ట్ పర్సన్ ఉండరా అంటే ఆమెనే అనిపించింది. లైక్ సింపతి అయితే ఇక్కడ వర్కౌట్ చేసింది. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కాబట్టి మనం దాంట్లో ఏమంటారు ఒక విధంగా మనం కూడా ఒప్పుకోవాలి ఒక సర్టెన్ స్టేజ్ వచ్చినప్పుడు. సో నేనేమంటున్నానంటే సింపతి ఒక్కటే కాదు, లైక్ నువ్వు ఏదైతే చెప్పినావో అది కరెక్టో కాదో అని చెప్పేసి నీ ప్రవర్తన కరెక్టో కాదో, లేకపోతే నువ్వు చెప్పింది కరెక్టో కాదని చెప్పేసి మేము తెలుసుకోవాలి. కాబట్టి సో లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా నువ్వు కరెక్ట్ చేసి ఫైట్ చేస్తే ఎంత పెద్ద సెలబ్రిటీ వచ్చినా సరే రాజకుమారి టైటిల్ విన్నర్ అవుతుంది. ఇప్పుడు అగ్ని పరీక్ష వరకు వచ్చేసి ఏదో చెప్తే లైక్ ఏదో మోటివేషన్ కాదు, లైక్ టైటిల్ గెలిచి చెప్పు, అప్పుడు నీలాంటి వాళ్ళని ఏమంటారు ఒక మోటివేషన్గా తీసుకొని వందలాది మంది లక్షలాది మంది మారుతారని చెప్పేసి పర్సనల్గా నాకు అనిపిస్తుంది. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 అయితే స్టార్ట్ అయింది కదా. సో ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో అంటే ఎవరినైతే కంటెస్టెంట్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అవమానించి మరి స్టేజ్ మీద అవమానించి తిడుతున్నారు అని చెప్పి అంటున్నారు ప్రేక్షకులు. మరి మీరేమంటారు దాని గురించి? నిజంగా అసలు చాలా బాధాకరం. ఒక్కొక్క కంటెస్టెంట్ చూస్తుంటే ఎట్లా బాధ పెడుతున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు కొంచెం ఫేమస్ అవ్వాలి, ఇండస్ట్రీ మీద పిచ్చిన వాళ్ళు మాత్రం దానికోసం వస్తారు. ఎందుకంటే వాడు ఫోన్ పగలగొట్టడానికి, నా షూలు తొడవడానికి, ఏం చేయడానికైనా సిద్ధపడి వస్తారు. అలాంటిది మీరు కంటెంట్లు ఇవ్వకుండా, ఏ టాస్క్లు పెట్టకుండా, గేములు పెట్టకుండా మీరు ఇదని చెప్పి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అసలు నిజం చెప్తున్నా సార్. అభిజిత్ గారు, మీరు నాగార్జున సార్, దీనివల్ల మీరు నార్మల్ కామన్ మ్యాన్కి మీరు ఒక న్యాయం జరపాలంటే మీరు ఒక రంగంలోకి దిగాలి. ఎందుకంటే ఇండస్ట్రీ మీద పిచ్చున్నోడు, బిగ్ బాస్ మీద పిచ్చున్నోడే కదా అంతగానంగా వస్తారు. నువ్వు వెళ్ళి జాబులు చేసుకో, నువ్వు వీడియోలు చేసుకో, నీకు అది ఉందిగా, నువ్వు ఆ జాబ్ చేస్తే నువ్వు దీనికి ఎందుకు వచ్చావు అని చెప్పి ఎదురు క్వశ్చన్లు వేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు నిజంగా. మళ్ళీ అందులోనేమో మా పర్సన్ మేము నార్మల్గా ఆయన వీడియోలు చూసి మేము ఎట్లా అంటే నవ్వుకునే వీడియోలు మీరు ఉప్పల బాలు గారిని అలా మీరు తిట్టడం అనేది, ఆయన పర్సనల్ విషయాలు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్టో అది మీకే తెలియాలి. ఉప్పల్ బాలు అంటే ఉప్పల్ బాలుని కూడా అని మీరు ట్రాన్సా అని చెప్పి బిందు మాదిగా అనడం జరిగింది. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు చాలా వరకు అవమానించారు ఆయన్ని. అయితే బిందు మాది గారిని ఒకళ్ళు ఎవరో సంథింగ్ ఏదో ఇంటర్వ్యూలో అడిగితేనేమో అట్లా ఎందుకు మీరు అట్లా అన్నారంటే, మేము కొన్ని కంటెంట్లు ఉంటాయి, కొన్ని మేము ప్రతి ఒక్కరిని ఒక డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాము, డిఫరెంట్ క్వశ్చన్లు అడుగుతాం. వాళ్ళ పర్సనల్ విషయాల్లో తీసుకొచ్చి పబ్లిక్లో అన్ని కెమెరా ముందు మాట్లాడాలా? అది ఎంతవరకు కరెక్ట్ అసలు? మీరు గేమ్ పెట్టండి, నార్మల్గా ఏదైనా వీడియో ఏదైనా ఆడండి, లేకపోతే నువ్వు అది చేయలేవు ఇది చేయలేవు, నీకు ఇంతమంది ఫాలోవర్స్ అని చెప్పి మాట్లాడాలి. అలా అని చెప్పి మీరు ఇష్టానుసారంగా మీరు ఆడదానా, మీ మొగదానా అని చెప్పి వాళ్ళ మాట్లాడితే ఎంత కరెక్ట్ ఉంటుంది? 2 రాష్ట్రాల ప్రజలు చూస్తుంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తుంటారు. ఉప్పల బాలు గారు అలా వీడియోలు చేసుకుంటే వాళ్ళు ఎంత ఫేమస్ అయ్యారో తెలుసా? 10 మందిలో 1,00,000 మందిలో నిలబెట్టినా కూడా ఉప్పల బాలు గారిని గుర్తుపడతారు. నిజంగా ఆయన్ని ఎంత ఇన్సల్ట్ అయ్యారంటే పాపం మొన్న ఒక వీడియో కూడా పెట్టారు, నేను చచ్చిపోతే నా సూసైడ్ కారణానికి అభిజిత్ గారే అని చెప్పి నవదీప్ గారు అని చెప్పారు. అసలు ఎంతవరకు అది కరెక్ట్ అని చెప్పండి. అది సో వాళ్ళ జడ్జిమెంట్ నీకు ఎట్లా అనిపిస్తుంది? జడ్జిమెంటా ఇంకా ఏం చేస్తామంటే ఇది ఒప్పుకున్న పెళ్ళికి వాంచక తప్పదు అన్నట్టు, ఇంట్రెస్ట్ ఉన్నోడికి మనం ఆడదాకా వెళ్ళిన తర్వాత ఇంక వాడు ఏ తిట్టినా కొట్టినా, వాడు పర్సనల్ విషయాలు మాట్లాడినా, ఏం చేయమన్నా కూడా చించుకోవాలి. ఇంకే అవసరానికి మనం ఒళ్ళు కాల్చుకున్న మంటతో కాల్చుకోవాల్సింది. ఎందుకంటే పిచ్చి బిగ్ బాస్కి వెళ్ళాలని పిచ్చి. నీ అమ్మ జీవితం 100 కోట్లు 10 లక్షలు ఇస్తానన్నా కూడా ఇంట్రెస్ట్. ఎందుకంటే మనకంటే ఒక ఫ్రేమ్ ఉండాలి, మన తల్లిదండ్రులకు ఒక మంచి నేమ్ తీసుకురావాలి, అక్కడ వరకు స్టేజ్ వరకు వెళ్ళాలి, మన కప్పు గెలిచినా గెలకపోయినా అక్కడ వరకు వెళ్ళాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉంచారు. దానికి దయచేసి కామన్ మ్యాన్ లాగా ట్రీట్ చేయండి, ఒక ఆర్టిస్ట్ లాగా ట్రీట్ చేయొద్దు. అదే భయ్ ఒక ఆర్టిస్ట్ ఉంటే ఈ పాటకాలు బిగ్ బాస్కి అంత కనుక మీరు చెప్పిన ఫోన్లు పగలగొట్టడము, ఈవెంట్ చేయడము, కడగడము, షూలు చూడడం అదంతా కరం ఎందుకు వచ్చింది రా భయ్? కామన్ మ్యాన్ అంటే ఎవడరా భయ్? సపోర్ట్ లేకుండా ఎవడో లేకుండా ఉన్నాడు రా భయ్ కామన్ మ్యాన్. ఆర్టిస్ట్తో పాటు సమానంగా మీరు ఫోన్లు పగొట్టాలి, అవి పెట్టాలి ఇన్స్టాల్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఈ 3 ఎపిసోడ్స్ కూడా చూస్తే అంటే మీకు ఎట్లా అనిపించింది? ఫెయిర్ అనిపించిందా, అన్ఫేర్ అనిపించింది? బిగ్ బాస్ 10 మరీ దారుణంగా ఉంది. ఎందుకంటే అన్నీ అసలు ఎట్లా చేస్తున్నారంటే ఒక మనిషి ఇన్సల్ట్ చేయడానికి, వాళ్ళ బిగ్ బాస్ ఏదో హైప్ లాగడానికి కోసము మనుషులు తక్కువ చేసి మాట్లాడడం, తక్కువగా మాట్లాడడం. ఇప్పుడు మీరు ఒక్క మాట మాట్లాడతారు, అది ఎన్ని వీడియోల్లో ఎన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఎంత ఘనంగా అవుతుంది? వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, తను ఒక మనిషే కదా. అట్లా ఎందుకు మాట్లాడతారో మీకే తెలియాలి. నిజంగా దయచేసి ఈ బిగ్ బాస్ 10 అగ్ని పరీక్షలోని ఇన్ని లొల్లిలు అవుతున్నాయి అంటే ఇంకా లోపలి బిగ్ బాస్ బాయ్ లోపలి జిల్లాకి ఎన్ని గొడవలు అవుతాయో, ఎంత కామన్ మ్యాన్. ఇప్పుడు ఒక్కసారి గట్ట చిన్న క్లూ దొరికి ఒక కామన్ మ్యాన్ మీద పడిందంటే రేపు బిగ్ బాస్ అడిలోకి వెళ్ళిన తర్వాత కామన్ మ్యాన్ సపరేట్ అయిపోతారు, ఆర్టిస్ట్ సపరేట్ అయిపోతారు. ఎవరికి సపోర్ట్ చేయాలి అప్పుడు?
మేము ఆర్టిస్టుల పోయి మేము తోపులు పోయి అని చెప్పి కామన్ మ్యాన్ చులకనగా మాట్లాడితే ఎవరు సపోర్ట్ చేస్తాడు? జడ్జెస్ ఇలా మాట్లాడడం వల్ల సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాధపడతారు. చాలా వరకు జడ్జెస్ కొంచెం లిమిట్స్ దాటి మాట్లాడుతున్నారు అంటున్నారు. ఏమంటారు? అదే అన్న ఇప్పుడు దాకా అదే చెప్పాను, చాలా లిమిట్స్ క్రాస్ చేసి అదే మాట్లాడుతున్నారు కదా. మీరు తీసుకోకపోయినా పర్లేదు, దయచేసి ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడడం కానీ తన పర్సనల్ విషయాలు మాట్లాడబోదు, ఫోన్లు చెక్ చేస్తా అది చెక్ చేస్తా అంటున్నారు. ఎవడ పర్సనల్ వాడుకుంటారా భయ్, ఎవడ లైఫ్ వాడుకుంటుంది. నువ్వేంటి నీ బిగ్ బాస్కి వెళ్ళాలి, నా మీద నువ్వు ఏదైనా పెట్టు, నా మీద టాస్క్ ఇవ్వు, నా మీద గేమ్ పెట్టు, లేకపోతే వేరే ఓడుతున్నారు గేమ్ పెట్టు, అలా చేయలే ఇలా చేయలే కానీ నా పర్సనల్ తీసుకోవడానికి నీకేంట్రా భయ్.